దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, మేము ఊటీ నుండి మైసూరుకు పోయే దారిలో టీ తోటలు చూడు చాలా చక్కగా ఉన్నవి. ఇదంతా కూడా టీ తోటలే, చాలా అందంగా ఉన్నవి. ఇదిగో ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ప్రజలు చెప్పండి. చాలా చక్కగా ఉంది. అంకుల్ ప్రతాప్ అంకుల్ అయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతాప్ అంకుల్ గారు తీసుకొచ్చారు. ప్రతాప్ అంకుల్ గారు కొన్ని విషయాలు ఊటీ ప్రాంతం గురించి, టీ ఆకు గురించి, తోటల గురించి మాట్లాడతారు. అంకుల్, మీరు చూస్తున్నారు కదా, ఇది టీ తోట. అయితే ఈ టీ తోట ఇండియాలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అస్సాంలో ఎక్కువ ఉంది. ఈ టీ తోట ఎలా వచ్చిందో చిన్న స్టోరీ చెప్తా. ఒకప్పుడు ఒక ఫారినర్ ఇండియాకి వచ్చాడు. దేనికి వచ్చాడు? బన్ను నీ మొంగ కనపల్లా, ముందుకు వచ్చి కనపల్లా, బన్ను కనపడాలి. దేనికి వచ్చాడు? తన జీవితంలో ప్రార్థనకి జవాబు కావాలని ప్రార్థన చేసుకోవటానికి ఒక మంచి చోటు ఎన్నుకొని ఇండియాకి వచ్చాడు. అలా వచ్చి ఎక్కడికి వచ్చాడంటే అస్సాంకి వచ్చాడు. అక్కడ ఒక ప్రదేశంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన నిద్ర వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే, దేవా నాకు ఎక్కువ సమయం ప్రార్థన ఉండాలి ఆశ ఉంది, అయితే నిద్ర కాయలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటారు ప్రభువా అని అడిగాడు. అప్పుడు ఒక శబ్దం వినపడింది. నీ కుడి వైపున చూడు, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆకు మరుగుబట్టి తాగు, నీకు నిద్ర రాదు అన్నాడు. ఆ చెట్టు ఆకు తీసి మరుగుబట్టి తాగితే నిద్ర రాలే. అప్పుడు తన స్నేహితులకు చెప్తే అది ఇండియా నుంచి ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అస్సాం నుంచి కదా ఈ టీ చెట్టు ఉత్పత్తి అయింది. కాబట్టి అస్సాం దీనికి మంచి ప్రదేశం. మళ్ళీ వచ్చి అస్సాంలో టీ తోటలు స్టార్ట్ చేశారు. చూసారా, ఇప్పుడు ఇండియాలో మూనారు, ఊటీ, అస్సాంలో వాల్పారలో టీ తోటలు ఉన్నాయి. ఇప్పుడు మన టీ తోటలో ఈ ఆకులు చిగురాకు ముట్టుకోండి, కొసలను 3 ఆకులు గ్రీన్ టీ. గ్రీన్ టీ ఎలా తయారవుతుంది? ఈ కొసలను 3 ఆకు నుండి గ్రీన్ టీ తయారవుతుంది. కొంచెం పెద్ద ఆకుల నుంచి మామూలు టీ తయారవుతుంది. చూసారా, టీ తోటలు ఎంత అందంగా ఉంది చూడటానికి. దేవుడు లాస్ట్ టేస్ట్. ఓకే, రాత్రి మన అడవిలో వెళ్తున్నాము. ఏనుగులను, మన అడవి దున్నలు, జింకలను విపరీతంగా చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. రండి 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 రండి. హల్లెలూయా.